హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన చిరు ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు. ఆయన బాటలోనే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి పవర్ స్టార్ గా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించారు. తనకున్న ఫాలోయింగ్ తో రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2009లో ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 18 సీట్లే గెలుచుకున్నారు. ఆ తదనంతర పరిణామాలతో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు చిరంజీవి. ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి 2014లో టీడీపీ బీజేపీ కూటమికి బేషరతుగా మద్దతిచ్చారు. ఇక ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు సహాయం చేశారు పవన్. ఆ తర్వాత 2019లో కూటమి నుంచి సపరేట్ అయిన పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. ఇక 2024లో టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా మళ్లీ పోటీ చేసి 175కు గాను 164 సీట్లలో గెలుపొంది అధికారాన్ని చేపట్టాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అటు రాజకీయాలు ఇటు సినిమాలు అంటూ 2 పడవలపై ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరోవైపు చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి హాయిగా సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటిస్తున్నారు మనకి తెలుసు. దానికి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్ అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఇక ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక క్యామియో రోల్ పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వెంకీ చిత్ర యూనిట్ తో కలువగా గ్రాండ్ వెల్కమ్ చెబుతూ చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు. దీనిపై మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుండగా ఓ వర్గం మాత్రం దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టింది. రీఎంట్రీ తర్వాత చిరంజీవికి తనపై నమ్మకం పోయిందని, అందుకే తన సినిమాల్లో వేరే హీరోల్ని స్పెషల్ రోల్స్ కింద పెట్టుకుంటున్నారని విమర్శిస్తున్నారు. సైరాలో అమితాబ్ బచ్చన్, గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్, వాల్తేరు వీరయ్యలో రవితేజని పెట్టుకున్న చిరంజీవి ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు మూవీలో వెంకటేష్ కి స్పెషల్ రోల్ ఇవ్వడం చూస్తుంటే తనపై తనకే నమ్మకం లేనట్లుగా కనిపిస్తోంది అంటున్నారు. తాము ఇండస్ట్రీ తోపులమని చెప్పుకోవడం కాదు, దమ్ముంటే సింగిల్ గా సినిమా తీసి తాను రీఎంట్రీలో కూడా మెగాస్టార్ ని అని నిరూపించుకోవాలని నెటిజన్లు చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో నందమూరి బాలకృష్ణని కొట్టే హీరోనే లేడని, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నందమూరి బాలయ్య సింగిల్ ఫేస్ తోనే వస్తారని, సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పొత్తు లేకుండా బ్రతకలేడని, అలాగే అన్నయ్య చిరంజీవి కూడా పొత్తు లేకుండా సినిమాలు తీయలేకపోతున్నాడని విమర్శిస్తున్నారు. అయితే సంక్రాంతికి వస్తున్నాంతో ఇండస్ట్రీ రికార్డు కొట్టిన వెంకటేష్ ని తన సినిమాలో పెట్టుకుంటే కాస్తైనా క్రేజ్ వస్తుందని చిరంజీవి ఆశపడుతున్నారని, కంటెంట్ లో దమ్ముంటే ఇలాంటి క్యామియోలు అవసరముండదని అంటున్నారు. మొత్తం మీద ఇటీవల కాలంలో మెగా ఫ్యామిలీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ బాగా పెరిగిందనే చెప్పాలి. అయితే రీఎంట్రీలో కూడా మెగాస్టార్ తనకున్న క్రేజ్ పెంచుకుంటూ పోతున్న క్రమంలో కొందరు యాంటీ ఫ్యాన్స్ ఓర్వలేకే ఇలా పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.